Hi, నేను మీ సుధాకర్ బిచాలి, travel and wedding photographer based out of Hyderabad. Also, Fujifilm X Series mentor. సో ఇవాల్టి మన టాపిక్ మాన్యువల్ మోడ్. అసలు మాన్యువల్ మోడ్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు వాడాలి, ఎలా షూట్ చేయాలి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మాన్యువల్ మోడ్లో ఎందుకు షూట్ చేయాలి, ఎస్పెషల్లీ వెన్ కెమెరాస్ ఆర్ గెటింగ్ ఎవ్రీ డే అడ్వాన్స్డ్ అండ్ దే టేకింగ్ బెటర్ ఫొటోస్, రైట్? సో ఎందుకు, వై మాన్యువల్ మోడ్ అనేది చాలామంది ప్రశ్న. ఎస్, కెమెరాస్ ఆర్ గెటింగ్ అడ్వాన్స్డ్, దే టేక్ బెటర్ ఫొటోస్, అందులో ఏ డౌట్ లేదు. బట్ ఇలాంటి క్రియేటివ్ షాట్స్ తీయాలనుకున్నప్పుడు మాత్రం ఇది మాన్యువల్లో ఒకటే పాసిబుల్. సో ఇలాంటి ఇమేజెస్ మనం తీయాలి అనుకున్నప్పుడు మనం మాన్యువల్లో అపర్చర్, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ వీటిని కంట్రోల్ చేయగలిగితే ఇది చాలా వరకు వెరీ ఈజీ అండ్ వెరీ డూయబుల్. ఎందుకు, కొన్ని రీజన్స్ మీకు చెప్తాను. ఒకటి, హార్ష్ ఫ్లాష్ పడదు. బికాజ్ ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కెమెరా ఫ్లాష్ పాపప్ అవ్వడం, ఇమేజ్ని హార్ష్గా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సో సెకండ్, మన ఫోకస్ పాయింట్ని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ కెమెరా డూయింగ్ ఇట్. మూడోది, మంచి బోకే, నైస్ బ్లరీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ మనం తీయచ్చు మాన్యువల్ మోడ్లో. లైట్ని మనకు నచ్చినట్టు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దట్స్ ఫోర్త్. అలానే సిలవేట్ షాట్స్ తీసుకోవచ్చు మనం, బికాజ్ వీ కంట్రోల్ ద లైట్. ఫిఫ్త్ పాయింట్, క్రియేటివ్ షాట్స్ అనమాట. అంటే లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్, లైట్ రైల్స్, మిల్కీ వే, ఇలాంటి ఫొటోస్ని వీ కెన్ షూట్ ఇన్ మాన్యువల్ మోడ్. మాన్యువల్ మోడ్ ఏంటి, అసలు మాన్యువల్ మోడ్ అంటే ఏంటి? మాన్యువల్ మోడ్ అంటే కెమెరాతో మనకు ఏం కావాలి అనేది చెప్పడం, యూజింగ్ అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓ. ఈ మూడింటి ద్వారా మనం కెమెరాతో కమ్యూనికేట్ చేయగలుగుతాం. అప్పుడే మనకు కెమెరా మీద ఫుల్ కంట్రోల్ వస్తుంది. బేసిక్గా ఈ ఐఎస్ఓ, షటర్, అపర్చర్ ఈజీగా చెప్పాలంటే కార్లో యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ లాంటివి. ఆ మూడితోని వీ కెన్ కంట్రోల్ ద కార్, సేమ్ వే వీ కెన్ కంట్రోల్ ద ఇమేజ్ దట్ వీఆర్ అబౌట్ టు షూట్. ఇప్పుడు ఎలా? కెమెరా మాన్యువల్ మోడ్, షటర్, యువర్ అపర్చర్, మీటరింగ్ మోడ్ అండ్ యువర్ వైట్ బ్యాలెన్స్. ఇందులో ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఐఎస్ఓ, అపర్చర్ అండ్ షటర్ స్పీడ్. లెట్స్ స్టార్ట్ విత్ మాన్యువల్ మోడ్. ఫస్ట్ మనం రాలో షూట్ చేయడం నేర్చుకోవాలి. జస్ట్ ఆప్షన్ చూజ్ రా. ఎందుకంటే వీ కెన్ ఆల్వేస్ ఎడిట్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. ఇన్ కేస్ వీ డోంట్ గెట్ ద షాట్ రైట్, మనం తీసినప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసుకోవడానికి, వైట్ బ్యాలెన్స్ని మార్చుకోవడానికి వీలు పడుతుంది. దాంతో ఫోటో చాలా కరెక్ట్గా మనం అనుకున్నట్టు డెప్త్ ఆఫ్ ఫీల్డ్తో, కరెక్ట్ షార్ప్నెస్తో మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేయగలుగుతాం. దట్స్ వై మాన్యువల్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఫస్ట్ వచ్చేసి అపర్చర్. అపర్చర్ అంటే లెన్స్ ఓపెనింగ్ అనమాట. బేసిక్గా ఎంత ఓపెన్ చేయాలి అనేది మనం కెమెరాకి వీ షుడ్ బి ఏబుల్ టు టెల్. ఇది లెన్స్కి సంబంధించింది. ఇది ఎగ్జాక్ట్గా మన కనుపాపలాగా పనిచేస్తుంది. ఎంత ఓపెన్ చేస్తే అంత లైట్ లోపలికి వస్తుంది. అండ్ దీన్ని ఎఫ్ స్టాప్స్లో మెజర్ చేస్తాం ఫోటోగ్రఫీలో. లైక్ ఎఫ్ 1.4, 1.8, 2, 2.8 ఇలా మెజర్ చేస్తాం. నెక్స్ట్, అపర్చర్ కెన్ యాడ్ డైమెన్షన్ టు అవర్ ఫొటోస్. ఎందుకంటే అవి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇమేజ్ చూడండి. ఒక పక్క అపర్చర్ గివ్స్ యూ బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ విత్ నైస్ షాలో ఫోకస్ ఎఫెక్ట్. ఇంకో పక్క ఇల్ గివ్ యూ షార్ప్ ఫొటోస్. దగ్గరగా ఉన్న ఫోర్గ్రౌండ్ నుంచి దూరంగా ఉన్న మౌంటైన్ వరకు ఇల్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ఫోకస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అపర్చర్. సో బేసిక్గా అపర్చర్ రెండు విషయాలు చేస్తుంది. ఒకటి, లైట్ ఎంత కావాలో ఎక్కువ తక్కువ అనేది. సెకండ్, మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలా లేదా కంప్లీట్ పిక్చర్ ఫోకస్లో కావాలా అనేది, ఈ రెండు విషయాల్ని మనకు ఈ అపర్చర్ ఇస్తుంది. మీరు ఎలాంటి పిక్చర్ తీయాలనుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే
క్లోజప్ పిక్చర్ విత్ నైస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్, బేసిక్గా పోర్ట్రేట్స్ లాంటివి, లేదా పిక్చర్ విత్ కంప్లీట్ షార్ప్ ఫ్రమ్ ఫ్రంట్ టు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్. ఫస్ట్ ఆప్షన్, లెట్స్ సే యూ వాంట్ టు టేక్ ఎ క్లోజప్ పిక్చర్ విత్ నైస్ బోకే. మీరు మీ అపర్చర్ని లోయెస్ట్ ఎఫ్ నెంబర్కి సెట్ చేయండి. మీ లెన్స్లో ఎలా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెన్స్లో f2.8 ఉంది. సో మీ లెన్స్లో వాట్ ఎవర్ ఈజ్ ద నంబర్ యూ కెన్ సెలెక్ట్. అదే ల్యాండ్స్కేప్ ఫోటోకి వచ్చేసరికి f5.6 నుంచి f11 వరకు సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ టేబుల్ చూడండి. అపర్చర్ మన లెన్స్ ఓపెనింగ్ అనమాట. సో f1.4 to 2.8 ఇలాంటి అపర్చర్స్ తీసుకున్నప్పుడు లెన్స్ ఓపెనింగ్ చాలా పెద్దగా అవుతుంది. దానివల్ల ఏంటంటే కింద చూస్తే ఈ సబ్జెక్ట్స్ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ నీట్గా బ్లర్ అయిపోతుంది. షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం మనం దీన్ని. సో ఇలాంటి ఫొటోస్ కావాలి అనుకున్నప్పుడు ఇలా అపర్చర్స్ని వాడితే మనం అనుకున్నట్టు మన షాట్ వస్తుంది. అలా కాకుండా లెట్స్ సే ఇఫ్ యు ఆర్ చూసింగ్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ, ఒక ఫుల్ ఫోకస్ షార్ప్ ఇమేజ్ కావాలనుకున్నప్పుడు f5.6 దానికన్నా ఇంకా ఎక్కువ అపర్చర్ మనం తీసుకున్నట్టయితే విల్ గెట్ మొత్తం క్లియర్ షాట్. అంటే మీరు చూడండి కింద ఇమేజ్లో సబ్జెక్ట్తో పాటు వెనుక మౌంటైన్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇమేజెస్ కావాలనుకున్నప్పుడు వీ షుడ్ యూజ్ హయ్యర్ అపర్చర్స్, హయ్యర్ నంబర్ ఆఫ్ ఎఫ్ నంబర్. సో నెక్స్ట్ ఇమేజ్, ఈ ఇమేజ్ టేబుల్ని చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ టేబుల్లో ఇల్ టెల్ యూ ఏ అపర్చర్ వాడితే ఎంత ఓపెనింగ్ వస్తుంది, అది దేనికి వాడచ్చు అనేది క్లియర్ కట్గా ఈ టేబుల్లో మీకు కనిపిస్తుంది. f0.95 to f2.0 లో లైట్ అండ్ పోర్ట్రేట్స్కి వాడచ్చు. 2.8 to f4 ట్రావెల్, స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్ అండ్ పోర్ట్రేట్స్. 5.6 to 9 ల్యాండ్స్కేప్ అండ్ ఆర్కిటెక్చర్. f11 to f16 ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చర్ అండ్ మ్యాక్రో ఫోటోగ్రఫీ. దేర్ ఆర్ సమ్ లెన్స్ దాంట్లో f22 కన్నా పెద్ద కూడా మనకు అపర్చర్స్ ఉంటాయి, 32 వరకు. ఇవి జనరల్గా వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే మేబీ మొత్తం ఇమేజ్ క్లియర్గా వచ్చినా కూడా షార్ప్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది, బికాజ్ అపర్చర్ చాలా చిన్నగా ఓపెన్ అవుతుంది. సో దానివల్ల ఇమేజ్ క్లారిటీ తగ్గుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ షుడ్ కీప్ ఇట్ టు f16 మ్యాక్సిమమ్. దానివల్ల వీ గెట్ ద కైండ్ ఆఫ్ ఇమేజెస్ దట్ వీ వాంట్ టు షూట్. షటర్ స్పీడ్, ఫోటో తీసేటప్పుడు మన కెమెరాలోని షటర్ ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవ్వడం అనేది ఈజ్ కాల్డ్ షటర్ స్పీడ్. షటర్ స్పీడ్ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఫోటోలోని బ్రైట్నెస్ చేంజ్ చేస్తుంది, ఇంకొకటి డ్రమాటిక్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది బై ఫ్రీజింగ్ యాక్షన్ ఆర్ మోషన్ని బ్లర్ చేయడం. ఇలా డ్రమాటిక్ ఎఫెక్ట్ని మనకు షటర్ స్పీడ్ అందిస్తుంది. ఇమేజ్లో మోషన్ క్యాప్చర్ చేయాలా లేదా మనకు ఫ్రీజ్ చేయాలా అనేది ఈ షటర్ స్పీడ్తో వీ కెన్ సెట్ ఇట్ అప్ ఈజీగా. మీరు ఒకసారి ఈ ఇమేజ్ని చూసినట్టయితే యూ విల్ అండర్స్టాండ్ స్లో షటర్ స్పీడ్ ప్రొడ్యూసెస్ మోషన్ బ్లర్. రైట్ సైడ్ ఇమేజ్ మనం చూసినట్టయితే స్లో షటర్ స్పీడ్ వాడి తీసింది. సో 1/4 of a second. సో మనకు మోషన్ బ్లర్ కనిపిస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఫాస్ట్ షటర్ స్పీడ్ అంటే ఫ్రీజింగ్ ద యాక్షన్. లెట్స్ సే మనం ఒక స్పోర్ట్స్ కానీ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫాస్ట్గా వెళ్ళేదాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు వీ యూజ్ షటర్ స్పీడ్ మోర్ దెన్ 1/20. అక్కడ నుంచి అలా 2000, 3000, 4000 వరకు వీ కెన్ యూజ్ అండ్ ఫ్రీజ్ ద మోషన్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అ షటర్ స్పీడ్. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టు లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ తీయాలనుకున్నప్పుడు మనం ఇలా స్లో షటర్ స్పీడ్తో మోషన్ బ్లర్ని క్రియేట్ చేసి డ్రమాటిక్ ఇమేజెస్ వీ కెన్ షూట్. దిస్ ఈజ్ అవర్ షటర్ స్పీడ్. ఓకే, సో లాస్ట్గా ISO. ISO is the third pillar of the photography. ISO అనేది ఒక చాలా సింపుల్ కెమెరా సెట్టింగ్. అది మన ఫోటోని బ్రైటన్ ఆర్ డార్కన్ చేస్తుంది. మనం ISOని ఇంక్రీజ్ చేసినప్పుడు మన ఫొటోస్ ప్రోగ్రెసివ్గా బ్రైట్ అవుతూ వెళ్తాయి. దీనివల్ల రాత్రిపూట తీసే ఫోటోలని మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోగలం. ఇంకొకటి, ISO ఎక్కువగా వాడినట్టయితే ఫోటోలో గ్రెయిన్ ఆర్ డిజిటల్ నాయిస్ వస్తుంది. జనరల్గా ఇది చాలామంది చూడడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇట్స్ క్వైట్ డిస్టర్బింగ్. సో మనం ISOని ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైతే మనం షటర్ స్పీడ్ ఆర్ అపర్చర్తో మేనేజ్ చేయలేమో అప్పుడు మాత్రమే మనం ఈ ISOని పెంచుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చూడండి. రైట్ సైడ్ ఇమేజ్
ISO 3200తో షూట్ చేశాం. సేమ్ ఇమేజ్ని ISO 100తో కూడా షూట్ చేయొచ్చు. ఎలా అంటే వి యూజ్ స్లో షటర్ స్పీడ్. ఇక్కడ బిల్డింగ్ కదలదు కాబట్టి లాంగ్ ఎక్స్పోజర్లో ఇట్ విల్ నాట్ మూవ్. సో లాంగ్ ఎక్స్పోజర్ యూజ్ చేసి ISO 100 పెట్టుకుని తీసిన షాట్లో అబ్సల్యూట్లీ క్లీనర్ ఇమేజ్ వచ్చింది. అదే రైట్ సైడ్ ఇమేజ్లో ISO 3200 పెట్టి నార్మల్ షటర్ స్పీడ్తో క్లిక్ చేస్తే నాయిస్, డిజిటల్ నాయిస్ వస్తుంది. సో జనరల్గా వీ డోంట్ లైక్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ బికాజ్ ఇట్ డజంట్ అపీల్ టు అస్. ఓకే, సో ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో అపర్చర్, షటర్ స్పీడ్ యూజ్ చేసి ఈ నాయిస్ని వీ కెన్ ఆల్వేస్ రెడ్యూస్ ఇట్. సో ఈ మూడు అపర్చర్, షటర్ స్పీడ్, ISO, ఈ మూడింటిని ఇఫ్ వీ కెన్ మాస్టర్ ఇట్, దెన్ ఐ థింక్ యూ కెన్ బికమ్ అ క్రియేటివ్ ఫోటోగ్రఫర్. నాట్ జస్ట్ ఒక స్నాప్షాట్ తీసినట్టు కాకుండా వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ షాట్స్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ క్రియేట్ స్టన్నింగ్ ఇమేజెస్, యూ యాక్చువల్లీ హ్యావ్ టు విజువలైజ్ ద ఇమేజ్ బిఫోర్ యూ టేక్ ఇట్. అంటే ఫోటోని తీయకముందే మన మైండ్లో వీ షుడ్ హ్యావ్ ఎ విజువల్ ఆఫ్ ద ఫోటో ఎలా ఉండబోతుంది అనేది మనకు ముందే విజువలైజ్ చేయగలగాలి యాజ్ ఎ క్రియేటివ్ ఫోటోగ్రఫర్. సో దీనికి మనం ఇమేజ్ తీయకముందే మనల్ని మనమే వీ కెన్ ఆస్క్ అవర్ సెల్ఫ్, వాట్ ఈస్ ది అపర్చర్ దట్ ఐ నీడ్? సో యూ గెట్ అన్ ఆన్సర్. మొత్తం ఫోకస్లో ఉండాలా లేదా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలా? సేమ్ విత్ షటర్ స్పీడ్. లాంగ్ ఎక్స్పోజర్ షాటా, ఫాస్టర్ షటర్ స్పీడ్ అవసరమా ఇప్పుడు మనం తీసే ఫోటోకి? దీన్ని బట్టి, ఈ రెండింటిని బట్టి మనం ISO సెట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వీ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ బెటర్ ఇమేజెస్. బెటర్ ఇమేజెస్ అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగే కెపాసిటీ మనకు ఈ మాన్యువల్ వల్ల వస్తుంది. బేసిక్గా ఆబ్జెక్ట్ ఆఫ్ బికమింగ్ అ మాన్యువల్ ఫోటోగ్రఫర్, మాన్యువల్ వాడడం అసలు ఎందుకు అంటే ఇదే మేజర్ రీజన్. కరెక్ట్గా మనం అనుకున్న ఇమేజ్ని అనుకున్నట్టు తీయగలిగే కెపాసిటీ పెంచుకోవడం. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ ఫర్ యూ. సో వన్స్ యూ అండర్స్టాండ్ దీస్ 3 కాన్సెప్ట్స్, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఎస్పెషల్లీ, దెన్ ఒక 2-3 days యూ షుడ్ ప్లే అరౌండ్. దెన్ వన్స్ యూ మాస్టర్ ఇట్, దెన్ యూ మూవ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ photography. So wait enduku, let's start using manual and let me know if you have a doubt or you stuck somewhere. Next week inko interesting topic tho మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ షూటింగ్, కీప్ వాచింగ్. సుధాకర్ పిచాలి.